హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. సో ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ హూ ఆర్ సపోర్టింగ్ మీ. అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ వచ్చేసి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఎస్పెషల్లీ 10th క్లాస్ సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, హిందీ అండ్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ ఇవన్నీ చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టడం జరిగింది. ఒకవేళ మీకు దొరకకపోతే ఒకసారి మీరు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకైతే క్లియర్గా కనిపిస్తాయి. అండ్ అలాగే మీరు వీడియో స్కిప్ చేయడం ఎండ్ వరకు చూడండి, మీకు ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియో చెప్తాను యాజ్ ఎ బీయింగ్ బయాలజీ ఫ్యాకల్టీ. సో దీంట్లో మీకు ఇంకా కొన్ని షార్ట్ కట్స్ టిప్స్ అనేది మధ్యలో చెప్తాను. అండ్ అలాగే తెలుగు మీడియం వారికి, ఇంగ్లీష్ మీడియం వారికి సపరేట్గా అయితే లేవు, అన్నీ కలిపి ఉన్నాయి. అది గమనించండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఐ డోంట్ నో వై దే ఆర్ ఆస్కింగ్ అగైన్ అండ్ అగైన్. అంటే ఆల్రెడీ నేను అప్లోడ్ చేసి ఉంటాను, మళ్ళీ అడుగుతున్నారు. అంటే సార్ మళ్ళీ తెలుగు అప్లోడ్ చేయండి సార్, ఇంగ్లీష్ ఆల్రెడీ పెట్టాను, కాస్త మీరు ఓపిక తెచ్చుకొని ఒకసారి చూడగలరు అని నా మనవి. ఇట్స్ మై రిక్వెస్ట్. అండ్ టెలిగ్రామ్లో చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు, బట్ ఐఎమ్ నాట్ రెస్పాండింగ్. సో బికాస్ ఆఫ్ అట్ ద టైమ్ ఐ విల్ బీ ఇన్ క్లాస్ అనమాట. సో కాబట్టి నేను ఎలాంటి ఫోన్స్ రెస్పాండ్ అవ్వను. అండ్ దీంట్లో మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు పైన చూస్తే ఒకటేమో ఇంగ్లీష్లో ఉంటుంది, కిందేమో తెలుగులో ఉంటుంది. ఇక్కడ ఉంటాయి చూసుకోండి. అండ్ బ్యాలెన్స్ సంబంధించి మీకు ఏంటంటే లాస్ట్ ఇయర్ 10 యూనిట్స్ ఉండేవి, ఇప్పుడు ఏమైనా ఆ యూనిట్స్ మొత్తం రెడ్యూస్ చేసి కేవలం 5 యూనిట్స్గా చేశారు. సో దీంట్లో మరి ఇంకొక విషయం ఏంటంటే మీరు క్వశ్చన్ పేపర్ని చూస్తేనే చాలు. అంటే ఎవరైతే క్లాసులు బాగా వింటారో వాళ్ళు ఏమి చదవకపోయినా 30 మార్క్స్ అయితే తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. అది ఎలాగ ఏంటనేది కూడా మీకు చివరిలో కానీ నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను లెంత్ బట్టి. సో వీడియో లేట్ చేయకుండా అయితే వెళ్దాం. దాని గురించి నేను రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ నీడ్ దిస్ వన్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు లైక్ చేసి కమెంట్ చేస్తేనే మనకు యూట్యూబ్ అల్గారిథం అనేది మన వీడియోస్ని ఎక్కువ మందికి అయితే రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మీ పేరు, మీ ఊరు కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్స్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా అయితే మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ చూస్తే కనుక లైఫ్ క్లాస్ సంబంధించి మీకు ఫస్ట్ యూనిట్, ఇది చాలా పెద్ద యూనిట్ యాక్చువల్. అంటే ఇవే లైఫ్ క్లాస్లో ఉండే 4 యూనిట్స్ మనకు ఓల్డ్ సిలబస్లో సపరేట్గా ఉండేటివి. 4 యూనిట్స్ లాస్ట్ ఓల్డ్ సిలబస్లో ఉండే 4 యూనిట్స్ని కలిపి ఈ కొత్త సిలబస్లో ఒక యూనిట్గా చేశారు, అదే లైఫ్ ప్రాసెస్ అని. అది గమనించండి. ఇక్కడ చూడండి, మీకు 8 మార్క్ క్వశ్చన్స్. ఫస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ఉంది, హౌ డు డెమాన్స్ట్రేట్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ నెసెసరీ ఫర్ ఫోటోసిన్థసిస్, అది చూసుకోండి. అండ్ క్లోరోఫిల్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసిన్థసిస్, అది కూడా చూసుకోండి. అండ్ ఫస్ట్ థర్డ్ సేమ్ చూడండి. అది నేను కాస్త లెంత్ ఎక్కువ అవుతుందేమో, వీడియో లెంత్ కాస్త స్క్రోల్ ఫాస్ట్ చేయాల్సి వస్తుంది. మీరైతే బాగా గమనించండి. అంటే ఎక్స్పెరిమెంట్ బేస్ క్వశ్చన్ కూడా వస్తుంది చూడండి, అది గమనించండి. తర్వాత చూడండి, రైట్ ద యాక్టివిటీ యూ డిడ్ ఇన్ యువర్ ల్యాబొరేటరీ టు షో దట్ ఎఫెక్ట్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్. సో యాక్షన్ ఆఫ్ సలైవా ఉంది కదా, అది చూసుకోండి. అండ్ డిస్క్రైబ్ అన్ ఎక్స్పెరిమెంట్ టు డెమాన్స్ట్రేట్ సన్లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసిన్థసిస్. ఇది మీకు కొత్త సిలబస్లో లేదు, ఇది ఓల్డ్ సిలబస్లో ఉంది. సన్లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ అనే యాక్టివిటీ మీకు ఓల్డ్ సిలబస్లో ఉంది. ఒకసారి కావాలంటే వెళ్ళి చూడండి. ఫస్ట్ అది ఐ థింక్ 6th పేజ్ 7th పేజ్ ఉండాలి అది. సో అక్కడ వెళ్ళి చూస్తే కనుక మీకు కొన్ని ఉంటాయి సింబల్స్, LST అని షేప్స్ ఉంటాయి. ఆ షేప్స్ లీఫ్ మీద పెట్టింటారు, అది ఉంటుంది చూడండి, అది చూసుకోండి. అండ్ రైట్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ద ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఇన్ ఈస్ట్, అది చూసుకోండి. ఇంకొక క్వశ్చన్ గమనించాలి, ఫర్మెంటేషన్ ప్రాసెస్కి ఇంకొక పేరు ఏమంటే ఎనరోబిక్ రెస్పిరేషన్, అది గమనించండి. ఇక 4 మార్క్స్ చూడండి, అవన్నీ క్లియర్ చేసుకోండి. ఇక 4 మార్క్స్ చూసుకోండి. మేజర్గా వచ్చేసి వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆయోట్రోపిక్ న్యూట్రిషన్ అండ్ హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఇది మీకు 4 మార్క్స్ కానీ రావచ్చు, 8 మార్క్స్ కానీ కూడా రావచ్చు. కాబట్టి మీకు వర్క్ బుక్లో 8 మార్క్స్ ఉంది, అది బాగా చూసుకోండి. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ బ్లడ్ అండ్ లింఫ్, అది చూసుకోండి. అండ్ రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ సర్క్యులేషన్, డబుల్ సర్క్యులేషన్, అది కూడా చూసుకోండి. ఇక్కడ మీకు తెలుగు మీడియం ఉన్నాయి అండ్ ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి, ఈ విషయాన్ని అయితే బాగా గమనించండి. అండ్ ఇక్కడ చూస్తే 6th చూడండి, ఇన్ఫర్మేషన్ స్కిల్ క్వశ్చన్స్. అంటే కొంత సమాచారాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బాక్స్లో ఇస్తారు, మనం ఆ బాక్స్ని క్లియర్గా చదివి దాని కింద ఇచ్చిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ రాసి ఉంటుంది. ఇక్కడ మీకు తెలుగు మీడియం ఉంది అండ్ ఇంగ్లీష్ 2 ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఏమో ఇంగ్లీష్లో ఉంటుంది, కిందేమో తెలుగులో ఉంటుంది, మీరు 2 గమనించవచ్చు. కాస్త స్క్రోల్ చేయాల్సి వస్తుంది ఫాస్ట్గా, మరి లెంత్ ఎక్కువైతే చూడరు. అండ్ 7th చూడండి, ఇక్కడ కూడా అంత సేమ్ సలైవా ఎంజైమ్ సంబంధించి ఒక టేబుల్ ఇచ్చారు, ఆ టేబుల్ని మీరు ఆ బ్లాంక్స్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇక్కడ తెలుగులో ఉంటుంది చూడండి కింద. ఇక ఎక్కడ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ స్కిల్స్, ఇవి ప్రాక్టీస్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా 4 వస్తాయి.
4 మార్కులు అయితే పక్కా వస్తాయి. సో ఖచ్చితంగా ఇది ఎందుకంటే ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి 100% మీకు ఇందులోంచే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఎన్సీఆర్టీ వాళ్ళు అంటే గవర్నమెంట్ ఎవరైతే మీ ఫైనల్ ఎగ్జామ్స్ పేపర్ ప్రిపేర్ చేస్తారో వాళ్ళు ఇవ్వడం జరిగింది మీ ప్రిపరేషన్ కోసం. కాబట్టి ఇవి బాగా చదవండి, 100% మీకు ఇందులోంచే రావడానికి స్కోప్ ఎక్కువ. డెంటల్ కేర్ సంబంధించి ఒక పారాగ్రాఫ్ ఉంది, దానికి సంబంధించిన క్వశ్చన్స్ కింద ఉన్నాయి, మీరు రాష్ట్ర చూసుకోండి. తెలుగులో చూడండి అది. నెక్స్ట్ ఇది కూడా చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ అరబిక్ రెస్పిరేషన్ అండ్ అనరబిక్ రెస్పిరేషన్ చూసుకోండి. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ జైలం అండ్ ఫోరెన్ చూసుకోండి 10th 1 అండ్ 11th 1 ఈ పాత్ర చూసుకోండి. ఇదేంటంటే అరబిక్ రెస్పిరేషన్ అండ్ అరబిక్ రెస్పిరేషన్ సంబంధించి ఉంటుంది అనమాట. ఇది కూడా చూసుకోండి, మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది, మన వర్క్ బుక్లో ఉంది. నెక్స్ట్ చూడండి, తెలుగులో ఉంటుంది ఇది. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇన్ఫర్మేషన్ స్కిల్. ఈ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అయితే 80% మిస్ అవ్వకండి. ఇంకోటి ఏంటంటే ఈ బాక్స్ బాగా చదవాలి, మీరు ఊరికే పైన చదువుకుంటూ వెళ్తే కాదు, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఆ కాన్సెప్ట్ బట్టి మీకైతే ఉంటాయి. సో ఖచ్చితంగా అయితే మిస్ చేసుకోకుండా అయితే చూసుకోండి. అండ్ అలాగే తెలుగులో చూడండి కింద. నెక్స్ట్ 13 చూడండి, ఇది కూడా అంతే సేమ్ ఇంగ్లీష్లో ఉంటుంది బాక్స్. ఇన్ఫర్మేషన్ స్కిల్ అబౌట్ బ్లడ్ ప్రెషర్ అనమాట. ఇక్కడ ఒక పాయింట్ గమనించండి, వాట్ ఈస్ హ్యూమన్ నార్మల్ బీపీ అంటే కనుక 120/80 mm of Hg. మీరు 120/80 రాస్తేనే కరెక్ట్, మీరు 120 కామా పెట్టి రాస్తే కనుక తప్పు అవుతుంది. అండ్ అలాగే విచ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు మెజర్ బ్లడ్ ప్రెషర్ అంటే బ్లడ్ ప్రెషర్ కొలవడానికి ఎలాంటి పరికరాన్ని ఉపయోగిస్తారు అంటే కనుక మీరు రాయాల్సిన ఆన్సర్ స్పిగ్మోమానోమీటర్. ఓకే, మనకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇట్లా కట్టేసి చెక్ చేస్తారు కదా, అది పంపింగ్ మిషన్ లాగా. ఓకే, ఇవి చూసుకోండి. సేమ్ ఇక్కడ కూడా 13th ఇచ్చారండి, ఇక్కడ సేమ్ ఇందాక మాట్లాడుకున్నదే గమనించండి. అది ఇక్కడ ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్వియోలై అండ్ నెఫ్రాన్స్, ఇక్కడ 2 ఉండండి బిట్స్. ఒకటి విచ్ వన్ ఇస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్ ఆఫ్ లంగ్స్ అన్నప్పుడు ఆల్వియోలస్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్ ఆఫ్ లంగ్స్. అండ్ విచ్ వన్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్ ఆఫ్ కిడ్నీ అన్నప్పుడు యూ హ్యావ్ టు రైట్ నెఫ్రాన్స్. నెఫ్రాన్స్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్ ఆఫ్ కిడ్నీ, అది గమనించండి. ఇక్కడ 15 చూడండి పారాగ్రాఫ్, ఇది కూడా సేమ్, ఇది కూడా అబౌట్ కిడ్నీస్ అనమాట. ఇది చూసుకోండి, దానికి సంబంధించిన పారాగ్రాఫ్ చూసుకోండి, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మీరు ఒకసారి నోట్ చేసుకోండి కుదిరితే కనుక, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నేనైతే మీకు పీడిఎఫ్ అందించే ప్రయత్నం చేస్తాను, అది త్వరలోనే. అంటే అన్నీ ఉన్నాయి, బట్ లింక్స్ అయితే ఇంకా నాకు లింక్స్ ఫామ్ కావాలి, అవన్నీ అయితే మీకు ఇచ్చేస్తాను. వితిన్ ఒక 2 daysలో చేస్తాను మీకు అవి. ఇవి తెలుగు చూసుకోండి, తెలుగులో కూడా మీకు తెలుగు మీడియం వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ డిస్క్రైబ్ బ్రీఫ్లీ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్, మీన్స్ రైట్ అబౌట్ కిడ్నీ సిస్టమ్ అనమాట. ఇక 2 మార్క్స్ చూడండి, 2 మార్క్స్ అయితే నేను స్క్రోల్ డౌన్ చేస్తాను, ఇంటికి చూసుకోండి. 2 మార్క్స్ మనకు గన్ షాట్గా అయితే ఇందులో ఎంచుకొని తప్పకుండా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మంచి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా రిపీట్ అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వస్తే ఈ క్వశ్చన్స్ బాగా చూసుకోండి. అండ్ తెలుగు మీడియం వాళ్ళకి అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఒకటి బయాలజీ పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను, అది బుక్లెట్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్ ఉంటుంది మొత్తం నుంచి మీకు చెప్తాను, అది కూడా చూద్దరు. ఇవన్నీ కూడా 2 మార్క్స్వే. అండ్ ఇక్కడ మీకు 1 మార్క్ చూడండి కింద క్వశ్చన్స్, ఇంక్లూడింగ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ 2 ఉన్నాయి, చూసుకోండి 1 మార్క్వే. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇవన్నీ ఇచ్చిన క్వశ్చన్స్ నేను కాదు, నేను మీకు ఇచ్చే క్వశ్చన్స్ డిఫరెంట్. అవి ఎప్పుడు ఇస్తానంటే ఫైనల్ టచ్, అంటే మీకు ఇంకొక 10-20 డేస్లో ఎగ్జామ్ ఉందన్నప్పుడు మీకు నేను ఆ ఫైనల్ టచ్ పేపర్ అయితే ఇస్తాను. ఇవన్నీ చూసుకోండి మంచిగా, 1 మార్క్వే. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. దీంట్లో అన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, దీంట్లో డౌట్ లేదు. ఇవన్నీ చూస్తానంటే ఖచ్చితంగా మీకు 45+ అయితే పక్కా వస్తాయి. అంత ఇచ్చారు, 45+ కాదు 50 వచ్చిన ఆశ్చర్యం ఇవన్నీ చదువుకున్నారంటే. ఇంకా కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తాను, అవి ఇవన్నీ చూసుకోండి ఫస్ట్. ఇవి క్లియర్ చేసేయండి, టైం తక్కువ ఉంది కాబట్టి. ఇవన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్, అన్ని వర్క్ బుక్లో ఉన్నాయి, ఇది ఫస్ట్ యూనిట్ సంబంధించి. సెకండ్ యూనిట్ అండి, ఇంకా పెద్ద చూస్ చేయమంటే మీరు ఎక్కువ కష్టపడాల్సింది ఓన్లీ ఫస్ట్ సెకండ్ యూనిట్కే. ఇక్కడ 3rd యూనిట్ 4th యూనిట్ 5th యూనిట్ చాలా తక్కువ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్లో మాత్రమే క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి, 3rd యూనిట్ 4th యూనిట్ 5th యూనిట్లో చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ సెకండ్ చూడండి, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, నియంత్రణ మరియు సమన్వయంలో 8 మార్క్స్ చూడండి. మరి 8 మార్క్స్ ఇక్కడ మీరే చూడొచ్చు, 4 ఉన్నాయి.
సెకండ్ యూనిట్లో కేవలం 4 మాత్రమే ఉన్నాయి. ఒకసారి మీరు వీటిని బాగా చూసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. హౌ ఈస్ ద బ్రెయిన్ ప్రొటెక్టెడ్, ఎక్స్ప్లెయిన్ స్ట్రక్చర్ ఫంక్షన్ అండ్ బ్రీఫ్లీ, అండ్ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్స్, అది కూడా చూసుకోండి. హౌ డూ యూ షో పోటోట్రోపిజం ఇన్ ప్లాంట్స్, ఇది కూడా చూసుకోండి. రైట్ బ్రీఫ్లీ అబౌట్ డిఫరెంట్ హార్మోన్స్ ఇన్ ప్లాంట్స్ లైక్ ఆక్సిన్స్, జిబ్బర్లెన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. 4 మార్క్స్ చూసుకోండి. మీకు మళ్ళీ చెప్తానండి, ఇక్కడ మీకు తెలుగు మీడియం ఉన్నాయి అండ్ ఇంగ్లీష్ మీడియం 2 ఉన్నాయి కాబట్టి మీకు చాలా ఈజీ అవుతుంది. చూసుకోండి. అండ్ 4 మార్క్స్ చూసుకోండి. ఇక్కడ 4 మార్క్స్ కూడా అంతే, చాలా తక్కువ ఉన్నాయి, పర్వాలేదు. కంపేర్ 2 టైప్స్ ఆఫ్ మూమెంట్ షో ఇన్ ప్లాంట్స్, మనకు మూమెంట్స్ ఉన్నాయి కదమ్మా, థిగ్మోట్రోపిజము అండ్ కీమోట్రోపిజము అండ్ ఫోటోట్రోపిజము, హైడ్రోట్రోపిజం ఉన్నాయి కదా, వాటి గురించి రాయమన్నాడు. అండ్ సెకండ్ చూడండి, హౌ ఆర్ ఇన్వాలంటరీ యాక్షన్స్ అండ్ రిఫ్లెక్స్ యాక్షన్స్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్, అది కూడా చూసుకోండి. అండ్ వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్లెక్స్ యాక్షన్ అండ్ వాకింగ్, ఇది కూడా మీకు వర్క్ బుక్లో ఉంది, అది గమనించండి. అండ్ వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్లెక్షన్ అండ్ యాక్షన్స్, ఇది మీకు డైరెక్ట్ క్వశ్చన్, ఇది వర్క్ బుక్లో ఉంది, గమనించండి అది. 4th చూడండి, స్టడీ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. సో ఇది మీకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ స్కిల్, ఇందాక చెప్పుకున్నాం కదా, ఫోటోట్రోపిజము, థిగ్మోట్రోపిజము, కీమోట్రోపిజము, హైడ్రోట్రోపిజము, జియోట్రోపిజం. ఇక్కడ మీకు సింపుల్ స్టడీ ఏంటంటే, ఫోటో మీన్స్ లైట్, థిగ్మో మీన్స్ టచ్, కీమో మీన్స్ కెమికల్, హైడ్రో మీన్స్ వాటర్, జియో మీన్స్ ఎర్త్, లైక్ గ్రావిటేషన్ ఫోర్స్. వీటిని బేస్ చేసుకొని మీరు ఆ ఫుల్ ఆన్సర్ మీరు రాయొచ్చు. హైడ్రో, ద ప్లాంట్ విచ్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద రెస్పాండ్ టువర్డ్స్ ద వాటర్ ఈస్ కాల్డ్ వాటర్, హైడ్రోట్రోపిజం. అండ్ జియోట్రోపిజం, ద ప్లాంట్ రూట్స్ విచ్ ఈస్ గ్రోయింగ్ టువర్డ్స్ ద గ్రావిటేషన్ ఫోర్స్ ఈస్ కాల్డ్ వాటర్, జియోట్రోపిజం. ఇట్లా మీరు రాసుకోవచ్చు ఎగ్జాంపుల్స్ అయితే. దాని సంబంధించి కింద క్వశ్చన్స్ ఉన్నాయి, చూసుకోండి. తెలుగు మీడియం ఇది హార్మోన్స్ అండి, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. దీంట్లో మీరు ముఖ్యంగా పెట్టుకోవాల్సింది ఏంటంటే హార్మోన్స్ టేబుల్, ఎంజైమ్స్ టేబుల్ అండ్ ఫైటో హార్మోన్స్, ప్లాంట్ హార్మోన్స్ టేబుల్, ఇవి ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే 100% ఇందులో నుంచి ఒకటి మీకు ఇన్ఫర్మేషన్ స్కిల్ లాగా అయితే వస్తుంది. సో అంటే ఇన్ఫర్మేషన్ స్కిల్ అంటే ఒక బాక్స్ ఇస్తారు, ఆ బాక్స్తోనే అన్ని ఆన్సర్లు ఉంటాయి, మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇది బాగా చూసుకోండి. తర్వాత ఈ కింద క్వశ్చన్స్ ఏంటంటే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీకు బాక్స్లో ఉంటాయి. మీరు ఏం చేయాలంటే ఆ బాక్స్ని నీట్గా చదవాల్సి ఉంటుంది. చూడండి, ఇది తెలుగు మీడియం వాళ్ళకి చూడండి, ఇది తెలుగు మీడియం వాళ్ళు కాస్త చూసుకోండి. అంటే సపరేట్గా మళ్ళీ అడగకండి, అంటే దీంట్లో ఉన్నారండి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి చూసుకోండి. ఇది ఇక్కడ కూడా చూసుకోండి, డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఒక డయాగ్రామ్ ఇచ్చి డయాగ్రామ్ మీద క్వశ్చన్స్ అడుగుతారు, అది గమనించండి. నలుగురు గురించి అడిగారు ఇక్కడ. అండ్ డయాబెటీస్ ఈజ్ ఏ క్రానిక్ డిసీజ్, వాట్ మెజర్స్ డూ సజెస్ట్ టు కంట్రోల్ బ్లడ్ షుగర్ లెవెల్స్, అంటే ఈ జనరల్ క్వశ్చన్స్ అనమాట, ఆస్కింగ్ క్వశ్చన్స్. మనకున్నాయి కొన్ని క్వశ్చన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ అండ్ ఎండోక్రాలజిస్ట్ అండ్ యూరాలజిస్ట్ అండ్ డయాబెటిస్ట్, వాట్ క్వశ్చన్స్ యూ విల్ ఆస్క్, ఇట్లాంటి ఉంటాయి కదా. అంటే ఇవి మనం జనరల్గా రాసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ కార్డియాలజిస్ట్, వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ యూ విల్ ఆస్క్ అబౌట్ హార్ట్ అని అనుకోండి. మనం ఏం అడగాలి, what is heart, what is the main function of heart, how many chambers are there, how can I control heart diseases, what precautions should I take to keep our heart very healthy. ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు జనరల్గా అడగాల్సి ఉంటుంది. అంటే ఏమైనా అడగచ్చు, సీసీ ప్యాటర్న్ కాబట్టి మీరు దానికి సంబంధించి ఏ ఆన్సర్ రాసినా మీకైతే మార్క్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అంటే కాకపోతే ఇక్కడ ఏం తెలియాలంటే మనకు కార్డియాలజిస్ట్ అంటే హార్ట్ స్పెషలిస్ట్ అని, అండ్ న్యూరాలజిస్ట్ అంటే నర్వ్ బ్రెయిన్ స్పెషలిస్ట్ అని, ఇట్లా మనకు తెలిసి ఉండాలి మనకు. ఓకే. అండ్ లైక్ నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీ స్పెషలిస్ట్ అని, అండ్ ఇట్లాంటివి మనకు తెలిసి ఉంటేనే మనం రాయగలుగుతాం. నెక్స్ట్ చూడండి 2 మార్క్స్వి. అండ్ సిఎన్ఎస్, పిఎన్ఎస్ తెలుసమ్మా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, ఇవి చూసుకోండి. 2 మార్క్స్వి. దీంట్లో ఖచ్చితంగా అయితే మనకు 100% అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటివి ఇవన్నీ. సో ఏది కూడా మనం నెగ్లెక్ట్ చేయడానికి అయితే లేదు. సో లేదు నేను కొని చదువుకుంటానంటే లాస్ అయిపోతాం. సో అలా చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా అయితే చదువుకోండి, టైం ఉంది ఇంకా. సో టైం ఉంది కాబట్టి మ్యాక్సిమం చదవడానికి అయితే ప్రయత్నం చేయండి. సో నేను ఇంకా మీకు కొన్ని మెటీరియల్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ పెట్టడం జరుగుతుంది, అవి కూడా చూసుకుందరు. ఇవి కూడా చూడండి, ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అనమాట. జస్ట్ ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, దాని మీద క్వశ్చన్ అడుగుతాడు, 1, 2 అడుగుతాడు, మనం రాయాల్సి ఉంటుంది. ఆ ఆన్సర్లు మనకు పారాగ్రాఫ్లో ఉంటాయి, అది గమనించండి. అది మనకు కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ సంబంధించి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్, ఇది
రీప్రొడక్షన్ అనమాట. సో దీంట్లో కూడా అంతే, మనకు జనరల్గా రావడానికి స్కోప్ అయితే ఉంటుంది. మీరు ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ 8 మార్క్స్ మనకి జస్ట్ ఎన్ని ఉన్నాయి తెలుసా? 5 ఉన్నాయి. 8 మార్క్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీరు హౌ డు ఆర్గానిజం రీప్రొడ్యూస్ ఆర్ రీప్రొడక్షన్, తెలుగులో వచ్చేసి జీవులు ప్రత్యుత్పత్తి ఎలా జరుపుతాయి. సో దీంట్లో మనకు అల్టిమేట్గా 8 మార్క్స్వి కేవలం 5 ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్లోంచి మీకు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు మీరు ఒకటి చదువుకుంటే సరిపోదా అంటే సరిపోతే వస్తాయి. ఎన్ని వస్తాయి? 50కి 35, 40 వస్తాయి. సో మనకి 50కి 50 కావాలంటే ఇవన్నీ చదువుకుంటే సేఫ్లో ఉంటారన్నమాట. ఆ విషయాన్ని అయితే గమనించండి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి మీరు బాగా చూసుకోండి. డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు అయితే వస్తాయి. అండ్ అలాగే బయాలజీ పేపర్ ప్రొడక్షన్ ఎలా చేయాలి, టైమింగ్ దేనికి ఎంత కేటాయించాలి, దేన్ని స్టార్ట్ చేయాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు 4 మార్క్స్వి. 4 మార్క్స్ తక్కువ ఉన్నాయి. రైట్ స్లోగన్స్ టు అవేర్ పీపుల్ ఆన్ ఫీమేల్ ఫీటిసైడ్, బాలికా భ్రూణ హత్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నినాదాలు రాయండి. స్లోగన్స్ అనమాట. ఇది మీ వర్క్ బుక్లో ఉంది. అండ్ నెక్స్ట్ చూడండి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్, ఇవి కూడా చూసుకోండి. అండ్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ కాంట్రాసెప్టివ్ దట్ కెన్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ఎస్టీడీస్ లైక్ కాండమ్స్ గురించి, ఇట్లా వాటి గురించి రాసి ఉంటుంది, అది చూసుకోండి. అండ్ వాట్ ప్రికాషన్స్ విల్ యూ టేక్ టు కీప్ అవే ఫ్రమ్ ఎస్టీడీస్. ఎస్టీడీస్ అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. దీంట్లో మనకు ఉన్నాయి ఫుల్ ఫామ్స్, ఎయిడ్స్, హెచ్ఐవి, ఎస్టీడీస్, ఆర్టీఏ, ఇవన్నీ ఉన్నాయి, అది గమనించండి. అండ్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఉన్నాయి కదా, అవి కూడా చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు వస్తాయి. అండ్ ఇక్కడ ఏసెక్సువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్లో బడ్డింగ్, మనకు ఈ బడ్డింగ్ కూడా చూసుకోండి. డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో మిస్ చేసుకోవద్దు. తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ క్వశ్చన్, తెలుగు మీడియం రెండు పక్కన పక్కన ఉంటే గమనించండి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీమేల్ గ్యామెటోఫైట్ సంబంధించి. అండ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా చూసుకోండి. తర్వాత డయాగ్రామ్స్, మనకు మేజర్గా మీరు ఒక 4 డయాగ్రామ్స్ నేర్చుకోండి. ఫస్ట్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, అండ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, అండ్ ఫ్లవర్ స్ట్రక్చర్, అండ్ కిడ్నీ స్ట్రక్చర్. నెఫ్రాన్ కూడా చూసుకోండి. ఈ 5 నేర్చుకున్నారంటే ఖచ్చితంగా ఒకటి వస్తుంది. మీరు డయాగ్రామ్ బాగా డ్రా చేశారంటే 2 మార్క్స్, ఏవైనా ఒక 4 to 5 పార్ట్స్ ఐడెంటిఫై చేశారంటే 2 మార్క్స్, మొత్తం 4 మార్క్స్ అయితే వస్తాయి. అది గమనించండి. ఎక్కువగా అడిగేది మనకు ఫ్లవర్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అయితే పక్కాగా నేర్చుకోండి. అందులోంచి ఖచ్చితంగా అయితే ఒకటి వస్తుంది. ఇది కూడా చూసుకోండి. రైజోపస్ అనమాట. ఇది రీప్రొడక్షన్. ఇక్కడ చూడండి మీకు SCERT కనిపిస్తుంది కదా, ఇది బోర్డు వాళ్ళు ఇచ్చారు మీకు. అంటే స్టూడెంట్స్ కోసం ఈసారి పాస్ పర్సెంటేజ్ ఎక్కువ రావాలనే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ ఇస్తారు. బట్ ఈసారి ఏమంటే అడ్వాన్స్గా ముందుగా ఇచ్చారు. అదివరకు ఏమిటంటే ఒక 10 days ఎగ్జామ్ అనగా అప్పుడు వచ్చేటివి. బట్ ఇప్పుడు మీకు 1 month ముందే ఇవ్వడం జరిగింది. సో హ్యాపీ ఫర్ దట్. ఈసారి అయితే బాగా చదువుకోండి. అది రీప్రొడక్షన్ సంబంధించి. హెరిడిటీ సంబంధించి ఇంకా హెరిడిటీలోంచి కానీ ఎన్విరాన్మెంట్ నుంచి కానీ క్వశ్చన్స్ చాలా తక్కువ ఉన్నాయి. 3 చెప్తానండి. హెరిడిటీలో మోనోహైబ్రిడ్, డైహైబ్రిడ్, సెక్స్ డిటర్మినేషన్, ఈ 3 నేర్చుకున్నారంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పక్కగా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. హెరిడిటీలో చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. అవి 3 కంటే ఎక్కువ లేవు. ఇక్కడ చూస్తే మీకు డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట ఇది మోనోహైబ్రిడ్, ఇది చూసుకోండి, టెక్స్ట్ బుక్లో ఉంటుంది. అండ్ సెక్స్ డిటర్మినేషన్ సంబంధించి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ హౌ డు మెంటల్ ఎక్స్ప్లెయిన్ ద డామినెంట్ అండ్ రెసివ్ ట్రేట్స్ విత్ ఎక్స్పెరిమెంట్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. డామినెంట్ అండ్ రెసివ్ అని ఎట్లా మెంటల్ ఎక్స్ప్లెయిన్ చేశాడు అనేది ఒక ఎక్స్పెరిమెంట్, అది చూసుకోండి. అండ్ హౌ ఈజ్ ద సెక్స్ ఆఫ్ ద చైల్డ్ డిటర్మైన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఇందాక చెప్పాం కదా, ఇదే ఆన్సర్ అండి. ఇక్కడ ఉంది కదా, మీరు అది ఒక్కటి నేను చెప్పాను కదా, ఈ 3 క్వశ్చన్ చేసుకున్నారంటే అయిపోయింది. ఒకటి మోనోహైబ్రిడ్, డైహైబ్రిడ్ అండ్ సెక్స్ డిటర్మినేషన్, ఈ 3 క్వశ్చన్ చేసుకున్నారంటే 100% అయితే మీకు ఎగ్జామ్లో ఈ చాప్టర్ నుంచి మీరు 8 మార్క్స్ మిస్ అవ్వరు. ఓకే, నెక్స్ట్ 1 మార్క్స్ చూడండి. అంటే ఇందులో 4 మార్క్స్ లేవు, 2 మార్క్స్ లేవు, ఇంకా మ్యాక్సిమం 1 మార్క్ ఉంటుంది అకార్డింగ్ టు బ్లూ ప్రింట్. దీంట్లో 1 మార్క్ ఇంకా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 1 మార్క్ కూడా ఏమొస్తాయనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ వర్క్ బుక్లో ఉన్నాయి, నేను ఆల్రెడీ చూసాను, ఇవన్నీ వర్క్ బుక్లో ఉన్నాయి. సో మీకైతే మీరు వరీ అవసరం లేదు. మీరు బుక్ పక్కన పెట్టుకోండి, ఒకసారి పేపర్స్ రెఫర్ చేయండి. మీకు రెఫర్ చేస్తే మీకు కూడా క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీరు రెఫర్ చేయండి, శుభ్రంగా మీకు అన్నీ దొరుకుతాయి. దీంట్లో ముఖ్యంగా ఫినోటైపిక్ రేషియో, జీనోటైపిక్ రేషియో, మోనోహైబ్రిడ్కి, డైహైబ్రిడ్కి,
అండ్ హోమోజైగస్, హెట్రోజైగస్ ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ డయాగ్రామ్ బేస్ క్వశ్చన్ చూడండి, అది కూడా చూసుకోండి. ప్రతి క్వశ్చన్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. సో ఏది మిస్ చేసుకోవద్దు. ఆల్మోస్ట్ టైం 20 minutes అయిపోయింది. నాకు మొబైల్ డిస్ప్లేకి చాలా డిస్టెన్స్ ఉంది. ఈ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, వర్క్ బుక్లో ఉన్నాయి. ఏదో 1 or 2 మాత్రమే జనరల్ క్వశ్చన్స్ చూడండి, అది గమనించండి. అన్ని క్వశ్చన్స్ మీకు వర్క్ బుక్లోనే ఉన్నాయి, మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. అన్ని డైరెక్ట్ క్వశ్చన్సే, అన్నీ మీ వర్క్ బుక్ నోట్బుక్లో ఉన్నాయి, చూసుకోండి అంతే. ఓకే, ఇది 4th యూనిట్ సంబంధించి. నెక్స్ట్ చూడండి, అవర్ ఎన్విరాన్మెంట్లో కూడా అంతే. 8 marks లేవు, డైరెక్ట్గా ఓన్లీ 4 marks ఉన్నాయి చూడండి. ఇక్కడ డైరెక్ట్ 4 marks మీకు ఇవ్వడం జరిగింది. 4 marks కంటే ఎక్కువ ఏమి ఇవ్వలేదు. ఇంకా ఇవి కూడా చాలా తక్కువ ఉన్నాయి. దీంట్లో కూడా మీకు జనరల్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి మీరు ఈజీగా రావడానికి అయితే స్కోప్ అయితే ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో ఒకసారి అయితే మీరు, నేను స్క్రోల్ డౌన్ చేస్తాను, ఒకసారి అయితే బాగా చూసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు కూడా చూసుకోండి, అండ్ ఇంగ్లీష్ బోత్ చూసుకోండి. ప్రజెంటేషన్ అయితే బాగా చేయండి. ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్సే, మీకు అన్ని వర్క్ బుక్లో ఉన్నాయి. మీకు ఒకవేళ దొరకకపోతే కమెంట్ చేయండి. ఒకవేళ దొరికితే ఎన్ని దొరికాయి కూడా కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఎక్కడున్నా కూడా మీకు ఆన్సర్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ అనమాట. ఇక్కడ 2 marks చూడండి ఇవన్నీ కూడా. దీంట్లో మనకు వాట్ ఈజ్ బయాలజికల్ మ్యాగ్నిఫికేషన్ అండ్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్ అండ్ వాటర్ ఫుడ్ చైన్ బాగా గుర్తుపెట్టుకోండి. ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెర్షియరీ కన్జ్యూమర్స్ అండ్ టాప్ క్యారమర్స్ ఇట్లా ఉన్నాయి కదా, ఇవి బాగా గమనించండి. డెఫినెట్గా అయితే మీకు పనికి వస్తాయి. ఇక్కడ ఇంకోటి, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ వి కిల్ ఆల్ ద ఆర్గన్స్ ఇన్ వన్ ట్రాపిక్ లెవెల్, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి చూడండి, అవి చూసుకోండి. స్లోగన్స్ చూడండి, స్లోగన్స్ కూడా చూసుకోండి. అండ్ ఫుల్ ఫామ్స్ UNEP, UNEP అంటే నథింగ్ బట్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. CFC అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్. ఇక్కడ 1 mark చూసుకోవచ్చు, చాలా తక్కువ ఉంటాయి. ఇచ్చాడండి, ఎక్స్పాండ్ CFC క్లోరోఫ్లోరోకార్బన్స్. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా మీకు ఉన్నాయి. ఒకసారి మీరు క్లియర్గా వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కమెంట్ చేయండి, మీకైతే తప్పకుండా అయితే నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా మీకు మోడల్ పేపర్స్ కానీ ఫైనల్ టచ్ పేపర్స్ కూడా పెడతాను. అండ్ నా దగ్గర కొన్ని ప్రిపేర్ చేసే క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మరీ ఇంకా మేము ఇవన్నీ చదవాలని అనుకున్న వాళ్ళ కోసం సపరేట్గా గన్షల్ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో అవి కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇది ఫ్రెండ్స్ బయాలజీ సంబంధించి 1st యూనిట్ నుంచి 5th యూనిట్ వరకు చాప్టర్ వైజ్ గన్ షాట్ క్వశ్చన్స్ లైక్ 8 marks, 4 marks, 2 marks, 1 marks. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు కేవలం మీకు కష్టపడాల్సింది ఓన్లీ 1st యూనిట్లో మాత్రమే. అక్కడ మాత్రం మీకు ఎక్కువ ఉన్నాయి, రిమైనింగ్ వాటిలో చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి మీకు ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. మీకు ఇంకా దీనికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. అండ్ స్టే ట్యూన్, ఇంకా మీకు మరెన్నో షార్ట్ కట్స్ కానీ ఇంకా తక్కువ మీటర్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ refer our videos to your friends and others who need this one. And thank you so much.